చూడమ్మా, ఇదిగో చికెన్ పచ్చడి పడుతున్నాను. ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి కొద్దిగా మూట్లో పెట్టి కొంచెం బాయిల్ చేస్తే ఏమవుతుందంటే నీరు వస్తుంది. నీరు అయిపోయేదాకా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయిపోయాక అప్పుడు ఏం చేస్తామంటే ఇదిగో వేరుశనగ నూనె వేసాను. వేసి నూనె వేడెక్కాక ముక్క వేసి ఇలాగ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేసి అప్పుడు ఏం చేయాలంటే చెప్తాను. ఇదిగో ఇది 2 అరటికాయలు, 2 లవంగాలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు, ఆవాలు. మెంతులేమో 1 స్పూను, ఆవాలేమో 2 స్పూన్లు వేసి పొడిని చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇదిగో మిక్సీ పట్టుకుని ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1-2 స్పూన్లు వేసి కొంచెం ఇది కూడా వాటర్ అంతా పోయేదాకా మళ్ళీ వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా, వాటర్ అంతా వెళ్ళిపోయేదాకా కూడా నూనె బాగా వేగిపోవాలి. వేగిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేపుకొని ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి తగినంత ఇదిగో చూడు, పచ్చికారం ఆడించి పెట్టుకున్న పచ్చికారం అన్నమాట. ఎంత అయితే సరిపోద్దో అంత వేసుకుని ముందుగా పెట్టుకున్న ఇది ఉంది కదా పొడి, మసాలా పొడి వేసేసుకుని ఒకసారి సిమ్లో పెట్టుకొని ఇలా తిప్పుకొని కొంచెం తిప్పుకుంటే కొద్దిగా తగినంత ఉప్పు వేసి నేను టీ స్పూన్ అంతా సరిపోతే, చల్లపోతే వేసుకోవచ్చు, సరిపోతే పర్వాలేదు. సరేనా? ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అలాగా కొంచెం నూనెలో మగ్గనిచ్చి ఇప్పుడు స్టవ్ ఆపేసుకుంటాం. స్టవ్ ఆపేసుకుని కొంచెం టేస్ట్ కోసం కొద్దిగా ఇంగ వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట పచ్చడి. కొద్దిగా ఇంగ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు చల్లారిన తర్వాత కొద్దిగా నిమ్మకాయ రసం పిండుకొని సరిపడినంత నిమ్మకాయ రసం అన్నమాట వేసుకుంటే పచ్చడి రెడీ. ఏమో తక్కువ ఎక్కువలో ఉంటే తర్వాత చూసుకొని వేసుకుంటాం. సరేనా?